సింహాద్రి మీద బెంగపడి వచ్చేసాను. సింహాద్రి మీద బెంగపడ్డారా? అంటే ప్రేమలో పడ్డారా? పడ్డానండి, ప్రేమలో. మరి విడూరంగా ఉందిలే ఇది. నూకాలు, సింహాద్రి నాకు కావాలి. ఏం చేస్తే పడతాడు? మగోణ్ణి పడగొట్టాలి అంటే చేతనైతే భయపెట్టాలి, లేకపోతే భయపడాలి. సింహాద్రిని భయపెట్టేవాడు ఇంకా పుట్టలేదు గాని మీరు భయపడండి చాలు. అలాగే భయపడతాను. అయితే ఇంకే మీకేదంటే భయం? గండుచీమ, అదేంటి చచ్చేంత భయం. అది చాలా అమ్మాయి గారు. అయ్యే బాబోయ్, చీమ! చీమ! సింహాద్రి! చీమ! చీమ! ఏమైంది? చీమ ఎక్కడెక్కడ తిరిగేస్తుంది. అదంటే నాకు చచ్చేంత భయం. ఎక్కడ? ఇక్కడ. ఇక్కడ? అక్కడ సింహాద్రి! చీమ! చీమ! నువ్వు కంగారు పడొద్దు, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టొద్దు. దొరికింది. భూగర్భంలో దాక్కున్న బిల్లాంటి నమ్మ మొగుళ్ళ ఉంది, కానీ నేను అమెరికాని కాదు. ఆంధ్రుణ్ణి గింగిరాలు తిప్పుకుంటూ బయటికి రప్పిస్తా చూడు. సింహాద్రి ఎక్కడికెళ్ళా? అది గది మ్యాటర్. నువ్వు పడుకో. అబ్బో, చంపేస్తున్నావు సింహాద్రి. ఏంటది? బెల్లం. చీమను పట్టుకుర మగడ అంటే బొడ్డు చుట్టూ బెల్లం రాస్తావేంటి? పొగ పెడితే కలుగులోంచి లేకెత్తే ఎలకలాగా బెల్లం స్మెల్ కి నాలుగు తిప్పుకుంటా అవుతా చూడు చీమ. అదిగో చెప్పానా, వచ్చేసింది. అయిపోయావే, ఇక నీకు దగ్గర వెళ్ళిపోయింది. శ్రీమచ్చిమాచిమడి గోవిందో హారి. కస్తూరి భంగు భంగు, కావేరి మింగు మింగు, పిల్లతో పింగు. నేను అంటున్నాను కాదు కానీ బావగారు, భారతదేశానికి ఓ బాపూజీ, ఓ నెహ్రూజీ, ఓ నేతాజీ, ఓ పింగళ. బాబోయ్, తమరి గారి పింగళింపులు కొంచెం ఆపుతారా? ఇదిగో పెద్దయ్య, రోజువారీ వసూళ్ళు ఇందులో నేను 10,000 తీసుకున్నా. చెప్పొద్దు, ఎన్నిసార్లు చెప్పాను రా. ఖర్చు నీకు తెలియాలి కదా పెద్దయ్య. నేను వెళ్తున్నాను. పనివాడు 10,000 అడిగి ఏంటి పాపా లెక్కెడుతున్నా? ఇంతమంది ఉన్నారని తెలిసి అసలు పడేవాడే కాదు. ఏదో మొగలేసుకుని మీరు పొద్దునొచ్చి పడ్డాం బాబు, ఇప్పుడు పడదా బాయిస్తావేంటి? ఏంటమ్మా లెక్క తేలటం లేదా? కొంచెం సాయం చేయమంటావు ఏమిటి? పిల్లక పంచులు దరిద్రమా నువ్వు కూడా? చిచ్చి, మా నెత్తిన పిల్లకన్నా ఏడ్చింది బాబు. నెత్తి మీద నేషనల్ హైవే పెట్టుకుని నీకు అంత అవసరమా అని. ముందు ఈతవా ములుగుతావు. సింహాద్రి, ఇందిరమ్మ బాయిలో దూకేసేలా ఉంది. అమ్మా ఇందిరమ్మ, నా ఉత్తరం ఉండు. అమ్మా ఇందిరా, ఏంటమ్మా ఇది? 25 లెక్క పెట్టేలోపు మేము రాకపోతే బావిలో దూకి చచ్చిపోదాం అనుకున్నావమ్మా. సమయానికి నేను వచ్చి నిన్ను రక్షించుకున్నాను కాబట్టి సరిపోయింది. కానీ ఒరే పంతులు, నీకేం పోయే కాలం రా, నువ్వు ఇక్కడే తెచ్చావా? ఓం నమ శివాయ. అలా గట్టెట్టండి. ఒరే అంబుజం, నీ దగ్గర ఇంత శృంగారం ఉందేంట్రా? చెవులో అమ్మా రే రారా,
తాడు పెరిగినట్టు పెరిగిపోతున్నా. సింహాద్రి నన్ను పైకి లాగు నాయనా. నగర పౌరులంతా ఇక్కడే తెచ్చారు. ముందు నేను పైకి వెళ్తానండి. 18 వద్దు సింహాద్రి, పైకి లాగొద్దు. ఇంకో ఇద్దరిని తోస్తే నీళ్లు పైకొస్తాయి. నీళ్లు పైకి రావడం ఏంట్రా? నువ్వే కదా కథ చెప్పావు. కడవలో నీళ్లు అడుగునుంటే కాకి రాళ్లు వేసి పైకి రప్పించిందని. అందుకే బావిలో నీళ్లు పైకి రావాలని వీళ్ళందరినీ తోసేశా. ఏమయ్యా సింహాద్రి, అసలు ఏమిటి నీ ఉద్దేశం? ఆ పిల్ల మా ప్రాణాలు తీస్తుంటే బొమ్మలాట చూస్తున్నావా? ఎస్టాయ్ దరిద్రమాయ్, నీకు ముద్దైతే నెత్తిన పెట్టుకుని రేకు, అంతేగాని మతిలేని దాన్ని తీసుకొచ్చి జనం మధ్యలో పెడతావా? అతనితో మాట్లాంటయ్యా, పోలీస్ కంప్లైంట్ తగిలిస్తే లాక్కెళ్ళి వాళ్ళే పిచ్చి ఆసుపత్రిలో పడేస్తారు. అదండి మాట. ఫోన్ ఏది? సార్ వద్దు సార్, తప్పు నాది సార్. ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను. మీకు ఇంకా కోపంగా అనిపిస్తే ఆ శిక్షతో నాకు వేయండి సార్. ఏముళ్ళన్న జాలనిపిస్తే అది తనకివ్వండి సార్. మళ్ళీ ఎదవ సెంటిమెంట్లు ఒకటి నాన్నడా. ఇంకోసారి ఇలా జరిగిందంటే అయ్యయ్యో, ఎంత పని జరిగింది. నా కారణంగా నువ్వు మాట పడ్డావు బాబు. వేలకు వేలు జీతాలు మింగుతూ అమ్మాయిని వదిలేసి ఎక్కడికి వెళ్ళారు? ఇందిరమ్మకు మందు కోసమని నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను బాబు. మా అమ్మాయి మార్కెట్కి వెళ్ళింది. ఇంతలోనే ఎలా జరుగుతుంది అనుకోలేదు. సర్లే, ఇంకెప్పుడు ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళకండి. ఇదిగో డబ్బు. ఈ డబ్బుతో ఇంటద్దే డాక్టర్ ఫీజు కట్టండి. కానీ ఒకటి, మీకు అప్పగించింది ఒక ఆడపిల్ల బాధ్యత కాదు, నా ప్రాణాన్ని. కొట్టు పెద్దయ్యా, కొట్టు. అబ్బో, సూపర్ షాట్ పెద్దయ్యా. ఏం కొట్టా పెద్దయ్యా, కరెక్ట్ గా పడిపోయింది. కాలా చెయ్యా? కాలంటే చెయ్యండి. అదే కాలుతో తోసావా చేత్తో తోసావా అని. అంటే ఏంటి ఉద్దేశం? నేను అబద్ధాలు చెప్తానా? ఆడ చూద్దాం వస్తే అభాండాలు ఎత్తున్నాడు పెద్ద మనిషి. ఆడుకో, నువ్వే ఆడుకో. ఏంట్రా అలాగే? ఏం చూపించి అలాంటిదే. ఈయన కట్టే తెలిసిందబ్బా. ఏంటిది? ఏంటా అసలు నీ మోని గాల్ఫ్ ఎందుకురా? నీకు ఒక ఎర్ర చొక్కా, మ్యాచింగ్ టోపీ, ఎర్ర పీత ఫేసు, రొయ్య మీసం. ఏంటిది మర్యాద లేకుండా? పోరా. నేనెవరో నీకు తెలుసా? ఏం చేస్తావేంటి, పీకుతావా? పోరా. సింహాద్రి, టైం అది పద. సింహాద్రి, రొయ్య మీసం ఈడెవడరా పిల్ల రొయ్య? అయిపోయి బాడీ గార్డ్ గారు నమస్తే సార్. నమస్తే సార్, నాకు భయం వేస్తుంది సార్, ప్లీజ్ సార్. రే పోరా. నీదో పెద్ద బాడీ, దానికి ఒక గార్డు. సింహాద్రి, వెళ్ళిపోతారంట్రా, ఆడుకుందాం రండ్రా. ఏమంటలేదురా, ఇది చూడండి గట్టిగా, ఇంకా గట్టిగా. అబే అంటలా, కొంచెం గట్టిగా రా. అరే సింహాద్రి, ఈ పిచ్చుకు పట్టు ఈ పెంగళం వారికి ఏం అంటలేదురా. ఆ ఛాన్స్ నీకు ఇస్తున్నాను, ఒకసారి ఉపయోగించుకో. అబే ఇది ఒరిజినల్ సౌండ్. రే తలుపులు, నువ్వు పైకి పెద్దకి నీళ్ళు పెట్టు. అలాగే. పింగళం వారు ఫ్రీజ్. ఇదిగో పెద్దమ్మాయి, నువ్వు త్వరగా పెద్దకి భోజనం రెడీ చేయి. ఇది పూర్తి చేసి వెళ్తాన్రా. దానికంటే ఇది ముఖ్యమా? నువ్వు వెళ్ళు. బా వెళ్ళు పెద్దమ్మా. ఇదిగో నువ్వు కాలు పెద్దకి ఇస్త్రీ పట్టలు రెడీ చేయి. రై త్వరగా కానీ రా. కొంత ఓపెనింగ్ ఇచ్చుకుంటారా? మేము లోపలికి వెళ్ళాలి. వెళుదూలే కానీ వచ్చి వేసుకోనా? వేసుకో వేసుకో. ఈసారి బెల్లంతో కాదు, గెమాక్సింతో కొడతాను. తప్ప అవతల పనులు ఉన్నాయి. తలంటుకో పెద్దయ్యా, జుట్టు మాసిపోయింది.
రేయ్, నువ్వు అవమానించిన వ్యక్తి ఎక్కడ ఉంటాడో తెలుసా? ఎక్కడరా? నా గుండె చప్పుడు మీద చెయ్యేశావు. ఆ చప్పుడు శృతి తప్పితే ఆకాశంలో ఉన్న పిడుగులన్నీ ఈ అరచేతిలో ఉంటాయిరా. తల దుడుచుకో, లేకపోతే జలుబు చేస్తుంది. కాలా చెయ్యా? కాలేంటి చెయ్యేంటి? అదే వాడి కాలు తీసావా చెయ్యి తీసావా అని. అబే, నేను ఇక్కడి నుంచి కదిలితే కదా. రే నిజం చెప్పరా. చూడు పెద్దయ్యా, ముసలోడవయ్యే కొద్దీ నీకు చాదస్తం పెరిగిపోతుంది. మనిషి అన్నాక ఎదటి వాడిని నమ్మాలి. నమ్మకపోతే ఎలా? నోటికంత మాట వస్తే అంత మాట అనేయడమేనా? నా మీదొట్టు చాలా. ఇప్పుడు చెప్పు. ఇలాంటి ఫిట్టింగ్ పెడతావేంటి పెద్దయ్యా? నీ ఒంటి మీద ఎవడైనా చెయ్యేస్తే నేను ఊరుకుంటానా? వాడి చెయ్యి ఇంకా పనిచేయదు. కాళ్ళు డౌటే. పెద్దమ్మాయి రెడీయా? ఈసీజీ, ఎక్స్రేస్, ఎంఆర్ఐ స్కాన్ అన్ని రిపోర్ట్స్ నార్మల్ చూపిస్తున్నాయి డాక్టర్. కానీ పేషెంట్ ఏ మెడిసిన్కి రెస్పాండ్ అవ్వట్లేదు. ప్లీజ్ డాక్టర్, అసలు ఎలాంటి దెబ్బలకు మనిషి ఇలా అయిపోతాడో తెలియటం లేదు. కేరళ నుంచి పని మీద మీరు వచ్చారని తెలిసింది. మీతో టెస్ట్ చేద్దామని. రిపోర్ట్స్ ఇవ్వండి. ఎక్స్రే. ఈసీజీ. అల్ట్రాసౌండ్ రిపోర్ట్. వాట్ హ్యాపెండ్ డాక్టర్? ఐ సెడ్ గివ్ మీ ది అల్ట్రాసౌండ్ రిపోర్ట్, డామ్ ఇట్. అతనే, ఖచ్చితంగా అతనే. నో డౌట్, నో డౌట్. ఇవి ఖచ్చితంగా అతను కొట్టిన దెబ్బలే. ఎవరు డాక్టర్? సింగమలై. అంటే ఇలాంటి కేసులు ఇంతకుముందు చూసారా డాక్టర్? చాలా చూశాను. 25 మంది చచ్చారు. ఇప్పటికీ కేరళలో ఒకడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు. వాళ్ళంతా ఎవరు సార్? బాయిసాబ్ మనుషులు. ఐఎమ్ సారీ, అయాల్ రక్షపెట్టిల్ల. మీరు ఆశపట్టం తప్ప ప్రయోజనం లేదని ముందే చెప్పాం. విన్సెంట్ది గట్టిబాడి కాబట్టి ఈ రోజు దాకా మిగిలాడు. ఆ సింగమలై దెబ్బలు అలాంటివి. అందుకే ఒక్కడూ బతకలేదు. శవాన్ని తీసుకెళ్ళండి. విన్సెంట్ కూడా చచ్చిపోయాడన్నా. ఇప్పటికన్నా నువ్వు బయటికి రావాలన్నా. అన్ని ఏర్పాట్లు చేశాను.
నువ్వు అంటే ఇక్కడి నుంచి దొంగతనంగా తప్పించేస్తాను. నీకు అర్థం కావట్లేదు. బాయిసా పేరు చెప్తేనే ఉచ్చ పోసినోళ్ళు కూడా మమ్మల్ని కేర్ చేయట్లేదు. కుక్కల్ని చూస్తున్నట్టు చూస్తున్నారన్నా. అన్నా నువ్వు బయటికి రావాలి అంతే. బయటికి రావాలి. ఏ ఎందుకు రావు? మగతను చచ్చిందా లేక జైలు కూడా తిని జావ కారిపోయావా? ఇదే కూత కూస్తారా జనం? బాయిసాబ్ కొచ్చల పారిపోయాడని నవ్వుకుంటారా? అడుగు బయట పెడితే ఆ సింకమలై తల లేవాలి. అలాగే అన్నా. వాడెక్కడున్నాడో వెతకండి, అప్పుడొస్తా. ఈ గొలుసులు జైలు గోడలు ఎంతరా? నా పంచ కింద మొలతాడంత. బంగారు తల్లి, ఇందిరమ్మ, బంగారు తల్లి, కిందకి రామ్మా. నా బంగారు తల్లి కదూ, రామ్మా. నా బంగారు తల్లివి కదూ, రానమ్మా. వర్షం వచ్చేలా ఉంది, దిగమ్మా. వర్షం వచ్చేలా ఉంది, దిగనమ్మా. కర్మ కర్మ. ఎంతసేపు బాబు చెట్టు మీద? నాకు బోరు కొడుతోంది, నేను దిగిపోతున్నా. దిగుతోందా? దిగుతుంది దిగుతుంది. ఇప్పుడు మన గదిలోకి వెళ్ళి తలుపేసేసుకుందాం. తను అలాగే చేస్తుంది. బయట నుంచి గడి పెట్టేద్దాం. మేము మా గదిలోకి వెళ్తున్నాం. అమ్మా ఇందిరమ్మ, లక్ష్మి, సీను, శివ, బంటి, రండి వర్షం వస్తుంది. ఇది పారుతుంది, రండి. ఎద్దులో పెరిగావు, వర్షంలో ఆటలేంటే? ఆడుకుంటే ఏమవుతుంది? రోగం వస్తుంది. నీకేంటే అమ్మా నాన్న లేని పిచ్చి ముండవి. తడిసి జబ్బు చేసి చచ్చినా ఏడ్చే దిక్కు లేదు. ఏ రావే, ఈసారి ఇక్కడికి వచ్చావంటే కాళ్ళు ఎరగొట్టాలి. ఏంట్రా ఇలా వర్షంలో కూర్చున్నావు? అదా ఇందుకమ్మా నాన్న లేరు. అది కాదురా, మనకమ్మ నాన్న ఉండుంటే ఇలా వర్షంలో ఆడుకునిచ్చేవాళ్ళ? వాళ్ళు లేరు కాబట్టి మనం ఏం చెక్క ఆడుకోవచ్చు. కబుర్లు చెప్పొద్దు. అమ్మ నాన్న కావాలి, అమ్మ నాన్న కావాలి, అమ్మ నాన్న కావాలి. అవునమ్మాయి గారు, ఈ సీర నగలేటి? అమ్మమ్మ బీరువాలో కనిపిస్తే పెట్టుకుంటున్నాను. ఎలా ఉన్నాను? సూపర్, అదిరిపోయారు. రే తలుపులో నువ్వు కొంచెం రైటు. అది ఇదిగా ఒక్క నిమిషం ఉండవా. ఇదిగా ఫోటోలో సెంట పడదు. పెద్దయ్యా మీసం ఇది కరెక్ట్. ఇదిగా నూకాలు పైన ఆవిడ గారి డెకరేషన్ పూర్తయిపోతే కిందికి రమ్మను, ఇక్కడ వెయిటింగ్.
పెట్టుకున్నాను తాతయ్య. ఎవరు పెట్టుకోమన్నారు నీ నగలు? ఈ దిక్కుమాలిన చీలలు నగలు ఇంట్లో ఉండటానికి వీల్లేదని చెప్పాను. తీసి అవతల పారేయండి, లేదా తగలబెట్టేయండి. అమ్మ కస్తూరి, నేనేం తప్పు చేశాను? తాతయ్య ఎందుకు అలా కోపడాలి? ఈ బట్టలు, ఈ నగలు మీ పెద్దమ్మమ్మ. పెద్దమ్మ అంటే అమ్మ కాకుండా నీకు ఇంకో కూతురుందా? ఉందమ్మా. ఎక్కడుంది? మా కళ్ళకు దూరంగా, కన్నీళ్లకు దగ్గరగా. అదంటే మీ తాతయ్యకు ప్రాణం. ఎప్పుడూ దాన్ని చూసుకునే మురిసిపోయేవారు. గొప్ప సంబంధం చూసి పెళ్ళేర్పాటు చేశారు. ఆ సంబంధం కాదని తను ప్రేమించిన కేరళ కుర్రాడితో లేచిపోతుంటే ఆపడానికి ఇద్దరం అక్కడికి వెళ్ళాం. నన్ను క్షమించండి నాన్న. జరిగిందేదో జరిగిపోయింది, పదండి ఇంటికి వెళ్దాం. ఎవరింటికి? సంస్కారం లేని మూర్ఖుడింటికా? అయ్యో, జరిగిందేదో తెలుసుకోకుండా అలగా వాళ్ళగా నన్ను కొడతాడా? అయ్యో అది కాదు సరస్వతి, నా భార్యగా ఉంటావో ఈయన కూతురుగా ఉంటావో నువ్వే తెలుసుకో. సరస్వతి, అలా మీ పెద్దమ్మ మాకు దూరమైంది. కూతురి మీద ప్రేమని అల్లుడి మీద కోపంగా మార్చుకుని బ్రతుకుతున్నారు మీ తాతయ్య. కన్న కూతుర్ని కళ్ళారా చూసుకోలేక కడుపు కోత పెడుతున్నా కన్నీళ్లలో కూతుర్ని చూసుకుంటూ కాలం గడుపుతున్నానమ్మా నేను. ఇప్పుడు వాళ్ళు ఎక్కడుంటున్నారు? ఇక్కడి నుంచి కేరళ వెళ్ళిపోయారు. వాళ్ళని ఎలాగైనా తీసుకొస్తానని చెప్పి పోయినేడాది సింహాద్రి వెళ్ళాడు. వస్తున్నారని ఫోన్ కూడా చేశాడు. కానీ ఆఖరి క్షణంలో ఆగిపోయారు. ఏంటి పెద్దమ్మా ఇది? వాళ్ళేమన్నా నాలాగా పనిపాట లేనోళ్ళు అనుకున్నావా? పెద్ద డాక్టర్లు అర్జెంటుగా అమెరికా వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళారు. చూస్తుండు, ఎప్పుడో ఒకప్పుడు చెప్ప పెట్టకుండా టక్కున వచ్చేస్తారు. వచ్చేస్తారంట సింహాద్రి? నిజంగా వస్తారా? నా మీదొట్టు. సింహాద్రి చెప్తే తిరుగుండదమ్మా. డెఫినెట్ గా వస్తారు. వెళ్దాం పదా.